వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. మనలో చాలా మందికి స్వీట్స్ అంటే ఇష్టం ఉంటుంది. మరి అందులో వెరైటీస్ అంటే ఎప్పుడు తినాలా అనిపిస్తుంది కదా. అలా స్వీట్స్లో వెరైటీస్ కోరుకునే వాళ్ళ కోసం ఈ రోజు 2 డిఫరెంట్ స్వీట్ వెరైటీస్ నేర్పిస్తారంటున్నారు షామీర్పేటలో ఉన్న లియో అకాడమీ షెఫ్ రాజేష్ గారు. మరి ఆ వెరైటీస్ ఏంటో తెలుసుకుందామా? హలో రాజేష్ గారు. హాయ్ ప్రశాంతి. బేసిక్గా ఫెస్టివల్ అన్నప్పుడే ఏదైనా స్వీట్స్ తయారు చేయాలి అనుకుంటాం. మరి రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏం చూపిస్తున్నారు ఈరోజు స్వీట్స్? ఒకటి వచ్చేసి హోలీ స్పెషల్ డ్రై ఫ్రూట్ రబ్డీ. ఓకే. ఇంకోటేమో ట్రైకల్లా బర్ఫీ. సో రెండు స్వీట్స్ అండి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిల్క్, కోవా, షుగర్, యాపిల్, చాక్లెట్ ఎసెన్స్, రెడ్ కలర్, బాదం, ఆల్మండ్స్ అండ్ కిస్మిస్. ఫస్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేద్దామండి. ఓకే. మిల్క్ బాయిల్ చేద్దాం మనం. ఓకే. సో మిల్క్ని బాయిలింగ్ స్టేజ్ కూడా వచ్చేసాయి కదా. అవునండి. దీంట్లో కోవా యాడ్ చేద్దాం. ఓకే. దీంట్లో కోవాని మెల్ట్ చేయాలి. కోవాని మెల్ట్ చేయాలి మనం. వచ్చేసి స్వీట్ కోవా. ఓకే. ఒకవేళ కోవా మనకి అవైలబుల్గా లేకపోతే ఏం తీసుకోవచ్చు? మిల్క్ మేడ్ యూజ్ చేసుకోవచ్చు. మిల్క్ మేడ్. సో ఇప్పుడు ఇంకో స్టవ్ పైన ఈ బాదాంని బ్లాంచ్ చేద్దామండి. ఓకే. సో వాటర్లో మనం బాయిల్ చేయాలి కదా బాదాం. కంప్లీట్గా ఈ మిల్క్లో కోవా కరిగిపోవాలి. మిల్క్ మొత్తం మెల్ట్ చేసేయాలండి. సో మనం సిమ్లో పెట్టి కుక్ చేయాలి. ఎందుకంటే కింద స్టిక్ అంటుకుంటుంది. సో అది అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి సిమ్లో పెట్టి కుక్ చేయాలి. ఓకే. మన మిల్క్ మేడ్ అయినా కానీ సేమ్ అంతే, ఇదే ప్రాసెస్ అండి. సో మనం మిల్క్ మేడ్ యాడ్ చేయడం వల్ల షుగర్ కొంచెం తక్కువ యాడ్ చేస్తాం ఇక్కడ మనం. బాగా స్వీట్గా ఉంటుంది. స్వీట్ కోవా తీసుకుంటున్నామా మనం? అవునండి. ఇది బేసిక్గా ఇప్పుడు రేపు హోలీ అనుకోండి, అడ్వాన్స్ అంటే ఈ రోజు మనం బిఫోర్గానే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చిల్ చేసి సర్వ్ చేస్తే, అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఓకే. సో అలాగే సర్వ్ చేస్తారా లేకపోతే 2 విధాలుగా మనం సర్వ్ చేసుకోవచ్చా? హాట్ కోల్డ్ అండి, కానీ ఇంకా చల్లగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సిలోపు మనం యాపిల్ పీల్ చేద్దామండి. ఓకే. ఇదిగో మనం స్పెసిఫిక్గా యాపిలే తీసుకుంటున్నామా దీనికి? ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు, జస్ట్ మనం యాపిల్ తీసుకుంటున్నాం. సో కన్సిస్టెన్సీ థిక్గా వచ్చేసేయండి. థిక్గా రావాలి. కొంచెం దగ్గర పడిపోతుంది. అవునండి. ఇంకా ఫ్రూట్ ఏం యూజ్ చేయొచ్చు మనం యాపిల్ కాకుండా దాని ప్లేస్లో? పపాయ కానీ గ్రేప్స్ కానీ దాన్ని యూజ్ చేయొచ్చండి మనం. సో ఇప్పుడు కన్సిస్టెన్సీ థిక్ అవుతుందండి. దీనిలో షుగర్ యాడ్ చేద్దాం మనం. ఓకే. ఎందుకంటే కోవా ఇది స్వీట్నెస్ ఎక్కువ ఉండదు, దానికోసం అని చెప్పని షుగర్ యాడ్ చేస్తాను. మనం ఒకవేళ మిల్క్ మేడ్ తీసుకుంటే షుగర్ యాడ్ చేయని అవసరం లేదా? యాడ్ చేయాలి, కానీ క్వాంటిటీ తక్కువ యాడ్ చేయాలి. షుగర్ క్వాంటిటీ. మిల్క్ మేడ్ అంటే కంప్లీట్ షుగర్ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు స్వీట్నెస్ తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, షుగర్ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ యాపిల్ని స్లైసెస్ కింద కట్ చేద్దాం. ఓకే. స్టవ్ ఆఫ్ చేయమంటారా? ఇంకొంచెం బాయిల్ అవ్వాలా? ఓకే, 10 seconds బాయిల్ అవ్వాలి. చాలా పొడవుగానే మనం కట్ చేసుకోవాలి. అవునండి, పొడుగా కట్ చేసుకోవాలి. సో మనం గ్రేట్ చేయొచ్చు, కానీ గ్రేట్ చేస్తే మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. సో దానికోసం అని చెప్పి ఇట్లా కట్ చేస్తున్నాము. ఓకే. ఆల్మండ్స్ కూడా బ్లాంచ్ అయిపోయినాయి, మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఓకే. బౌల్ ఇప్పుడు ఇది డ్రై ఫ్రూట్ రబ్డీ. ఇంకా డ్రై ఫ్రూట్ కాకుండా నార్మల్గా కూడా మనం చేసి ఇలా వేరియేషన్స్ చూపించవచ్చు. మన యాపిల్ రబ్డీ కూడా చేయొచ్చు. యాపిల్ రబ్డీ. ఓకే.
ఎంతసేపు మనం అలా మిక్స్ చేస్తుండాలి? కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవ్వాలండి ఇది. యాక్చువల్ మనకి ఇప్పుడు పోరింగ్ కన్సిస్టెన్సీ ఉంది, డ్రాప్ బై డ్రాప్ పడుతుంది, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అవ్వాలి, అప్పుడు మనం మిక్స్ చేయాలి. ఓకే, మనం కోవా యాడ్ చేస్తాం కాబట్టి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో కోవా తర్వాత షుగర్ కూడా వేసాం కాబట్టి షుగర్ లాస్ట్లో యాడ్ చేస్తాం. అవునండి, ఓకే, షుగర్ లాస్ట్లో యాడ్ చేస్తాం మనం. మనం చూడొచ్చు థిక్నెస్ కూడా మంచిగా వస్తుంది. వీటిని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. బాదాం టైం చాలా తీసుకుంటుందండి ఈ స్వీట్? లేదు, చాలా ఈజీ మనకి ప్రిపరేషన్. కానీ మళ్ళీ ఒకసారి మనం ఏంటంటే దీన్ని చిల్ చేసి సర్వ్ చేస్తే బాగుంటుంది అనమాట. ఓకే, సో మనకి చిల్లింగ్ దానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది. వన్ డే బిఫోర్ బెస్ట్ కదా? వన్ డే బిఫోర్ బాగుంటుంది. ఇది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టచ్చా? నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు. సో వన్ డే బిఫోర్ అంటున్నాం కదా మనం. ఫ్రూట్స్ ఏంటంటే వన్ డే బిఫోర్ యాడ్ చేయకూడదు. జస్ట్ ఫ్రూట్స్ ఏంటంటే ఫ్రెష్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. రిమైనింగ్ బాదం అన్ని కూడా అప్పుడప్పుడు యాడ్ చేయొచ్చు. ఓకే, బట్ ఓన్లీ కమింగ్ టు ఫ్రూట్స్ పార్ట్ మాత్రం అప్పుడప్పుడే సర్వ్ చేసే ముందు కట్ చేసి యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలండి రాజేష్ గారు? సో ఇది ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. ఫ్లేమ్ ఆఫ్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ మనం పిస్తా తీసుకుందామండి. దీన్ని కూడా మంచిగా గ్రేట్ చేద్దాం. పిస్తా గ్రేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ డ్రై ఫ్రూట్సే కాకుండా మనం ఫ్రూట్ కూడా తీసుకున్నాం. సో ఫ్రూట్ యాపిల్ మనం తీసుకున్నాం. యాపిల్ని పీల్ చేసి చక్కగా దాన్ని పొడుగుగా కట్ చేసేసి పక్కన పెట్టేస్తాం. సో బాదం కూడా మంచిగా మనం ఇట్లా పీల్ చేసుకొని పెట్టుకోవాలండి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. దీన్ని మనం 3 కలర్స్ చెప్పాం కాబట్టి ఫస్ట్ కొంచెం చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేద్దామండి. ఓకే, సో ఇది వితౌట్ ఫ్లేమే? వితౌట్ ఫ్లేమ్, జస్ట్ మిక్స్ చేయండి. సో పిల్లలు బాగా లైక్ చేస్తారు కదా చాక్లెట్ ఎసెన్స్, ఆ స్మెల్కే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో ప్రెజెంటేషన్ ఒక గ్లాస్ తీసుకుందాం. ఓకే, దీంట్లో ఫస్ట్ కొంచెం పిస్తా యాడ్ చేద్దాం. ఓకే, అండ్ కొంచెం బాదం, అండ్ దెన్ కొంచెం కిస్మిస్ అండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని సో నెక్స్ట్ ఇంకో వెజల్ తీసుకుందామండి. ఓకే, దీనిలో సేమ్ ప్రాసెస్. ఓకే, పిస్తా బాదం అండ్ కొంచెం కిస్మిస్ యాడ్ చేద్దాం. దీన్ని కూడా డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, దీని కూడా అందుకేనా? దీనిపైన వేరే కలర్ యాడ్ చేద్దాం, ప్లేన్ యాడ్ చేద్దాం. ఓకే, లాస్ట్ వచ్చేసి రెడ్ కలర్ యాడ్ చేద్దాం. ఓకే, సో కలర్స్ ఇవే స్పెసిఫిక్గా మనం తీసుకోవాలి? ఏదైనా కలర్ వేరే కలర్ యూజ్ చేయొచ్చు, గ్రీన్ యూజ్ చేయొచ్చు, మనం వేరే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫ్రూట్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు డ్రై నట్స్ యాడ్ చేద్దాం. సేమ్ యాపిల్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ యాపిల్ యాడ్ చేస్తాం. అవునండి, అండ్ దానిపైన టాప్ కూడా యాపిల్ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ దీనిపైన యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీనిపైన యాపిల్ యాడ్ చేయొచ్చు అండి. ఓకే, అందుకే రిమైనింగ్ ఇట్లా వైట్ కలర్ ఉంది. సో 3 కలర్స్ యూజ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. సో మన క్రియేటివిటీ ఇంకా మన ఇష్టం, కాంబినేషన్ చూసుకొని మనం జస్ట్ యాడ్ చేసుకుని వెళ్ళొచ్చు. దీనిలో 2 వెరైటీస్ చూపించారు. 2 వెరైటీస్. మన యాపిల్ పైన యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం క్రిస్పీనెస్ అండ్ సాఫ్ట్నెస్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఇప్పుడు రెడీ అయినట్టేనా? రెడీ అయిపోయినట్లే. ఓకే, సో మనం చెప్పినట్టు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందామండి. సో ఇది ఇంకా అయిపోయినట్టే? అయిపోయింది. ప్రశాంతి గారు, డ్రై ఫ్రూట్ బర్ఫీ రెడీ అని చేసి చెప్పండి ఎలా? సో చూస్తున్నారు కదండి, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా ఈ డ్రై ఫ్రూట్ రబ్డీ. నైస్. వావ్, వాట్ టేస్ట్ అండి, చాలా 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 టేస్టీగా ఉంది.
రాజేష్ గారు నెక్స్ట్ ట్రై కలర్ బర్ఫీ అంటున్నారు కదా. అవునండి. సో ఇంతకుముందు చేసింది కూడా మనం కొంచెం కలర్ఫుల్ గానే ఉంది. సో అవునండి. ఇది కలర్ఫుల్ గానే ఉంటుంది అనమాట. మరి ఈ ట్రై కలర్ బర్ఫీ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటి? ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోకోనట్ పౌడర్, షుగర్, ఆల్మండ్స్, బాదం, కోవా, చాక్లెట్ ఎసెన్స్, రెడ్ కలర్. ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఫస్ట్ మనకు ప్యాన్ తీసుకుందామండి. సో ఇక్కడ సేమ్ ఇందాక ఇంగ్రీడియంట్సే బట్ ఎక్స్ట్రా వచ్చేసి కోకోనట్ పౌడర్. ఫస్ట్ కోవా యాడ్ చేద్దాం. ఈ కోవా మెల్ట్ చేయాలి. పూర్తిగా కోవా మెల్ట్ అయిపోవాలి మొత్తం. ఓకే. మీరు అన్నారంటే ఇందాక ఏమో కోవా ప్లేస్లో మిల్క్ మేడ్ తీసుకోవచ్చు. మిల్క్ మేడ్ మరి ఇప్పుడు కూడా సేమ్ అలా కోవా ప్లేస్లో మిల్క్ మేడ్ తీసుకోవచ్చు. మిల్క్ మేడ్ ఇక్కడ కుదరదండి. ఇది కలర్ చేంజ్ అవుతుంది. సో దీనికి కొంచెం ఫ్లేమ్ కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి. అది కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలి. ఆ ఫ్లేమ్ తగ్గించి మనం చేయాలి. ఇంకేస్ మనం ఫ్లేమ్ ఎక్కువ పెడితే కలర్ ఇక్కడే ట్రై కలర్ అయిపోతుంది. అక్కడే ట్రై కలర్ అయిపోతుంది. సో ఇక్కడ మనం వచ్చేసి మనం ఓన్లీ బాదంతో కూడా చేసుకోవచ్చు. బాదం బర్ఫీ చేయొచ్చు, కోకోనట్ బర్ఫీ చేయొచ్చు, క్యారెట్ బర్ఫీ చేయొచ్చు. ఓకే, అలా వేరియేషన్స్ ఉంటాయి దీనికి. దీని కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అండి. వచ్చేసి కొంచెం మన బాల్ కన్సిస్టెన్సీ అంటే కొంచెం థిక్నెస్ వచ్చేసి మన బాల్ లాగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, గట్టిగా అయిపోతుంది, కోవా హార్డ్ అయిపోతుంది. ఓకే, ఇది ఎంత టైం పడుతుంది మనకి? 10-20 మినిట్స్లో అయిపోతుంది. కానీ మనకి ఏంటంటే మనం పక్కన ఇది కూడా సేమ్ కూల్ అవ్వాలండి. కూల్ అయితే కొంచెం గట్టి పడుతుంది అనమాట.